నమస్తే, నేను మీ బీవీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒంగోలు పార్లమెంటు పరిధిలో కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీలో అయితే ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కనిగిరి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్కు రోజు రోజుకు కొంత ఆదరణ పెరుగుతుందని చెప్పొచ్చు. కనిగిరి వైసీపీలో తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలను కానీ పరిశీలిస్తే కనిగిరి కోటపై మళ్ళీ వైసీపీ జెండా పాతేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఇటు వైసీపీ శ్రేణులు కానీ అటు రాజకీయ విశ్లేషణ కానీ అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇక కనిగిరి అసెంబ్లీ వైసీపీ అభ్యర్థిగా దద్దాల నారాయణ యాదవ్ను అధిష్టానం ప్రకటించడంతో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బుర్రా మధుసూదన్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావులు అసమ్మతితో ఈ దద్దాల నారాయణ యాదవ్కు దూరంగా ఉన్నారు. అంటే చివరిదాకా ఇద్దరు పోరాడారు. ఈ దశలో అయితే కందుకూరుకి ఈ బుర్రా మధుసూదన్ యాదవ్ దక్కించుకోగా కదిరి బాబురావుకు మాత్రం మొండి చేయి అయితే చూపించడం జరిగింది. అందువల్ల వీరిద్దరు కూడా దద్దాల నారాయణ యాదవ్ గత 2 నెలలుగా ప్రచారం చేస్తున్న ఆయనకు మద్దతుగా ఎటువంటి ప్రకటనలు కూడా ఇవ్వలేదు. ఈ దశలో పార్లమెంట్ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చొరవ అయితే తీసుకోవడం అయితే జరిగిందని ప్రచారం జరుగుతుంది. చొరవ తీసుకొని దద్దాల నారాయణ యాదవ్కు దూరంగా ఉన్నటువంటి కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ వర్గాన్ని, అలాగే కదిరి బాబురావు ఆయన వర్గాన్ని కూడా దగ్గరికి తీసి వారికి నచ్చజెప్పి దద్దాల నారాయణ యాదవ్కు వైసీపీకి మద్దతు ప్రకటించే విధంగా చక్రం తిప్పాడనేటువంటి అభిప్రాయం కనిగిరి నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులు మరియు రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నటువంటి అంశం. నిన్న మొన్నటి వరకు కూడా దద్దాలు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉన్న ఈ బుర్రా మధుసూదన్ కానీ, ఈ యాదవ్ కానీ, ఈ కదిరి బాబురావు కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళిద్దరిని సంప్రదించి రాబోయే ఎన్నికల్లో నారాయణ యాదవ్కు ఎంపీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి మద్దతు ఇచ్చి గెలుపుకు బాటలు వేయాలని గత 2 రోజులుగా గత వారం రోజులుగా వారితో సంప్రదింపులు జరిపి వారిని ఒప్పించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో గత 4 రోజుల క్రితం కనిగిరి నియోజకవర్గంలోని 6 మండలాల్లో ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆత్మీయ సమావేశాలు అయితే నిర్వహించారు. ఈ ఆత్మీయ సమావేశాలకు మంచి రెస్పాన్సే వచ్చిందని చెప్పొచ్చు. అయితే ఈ ఆత్మీయ సమావేశాలకు ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావులు ఈ చెవిరెడ్డి ఆత్మీయ సమావేశంలో పాల్గొని దద్దాల నారాయణ యాదవ్కు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు వారైతే ప్రకటించారు. ఆయన గెలుపు కోసం తాము కృషి చేస్తామని వారు ప్రకటించడం, అలా దానికి తోడు జగను మాటిస్తే మాట తప్పడని, చంద్రబాబును నమ్మే స్థితిలో ఎవరు కూడా లేరని వారు ఆ బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించడం, మాట్లాడటంతో పాటు దద్దాల నారాయణ యాదవ్ చెవిరెడ్డిలపై ఒక ప్రశంసల జల్లు అయితే కురిపించి వారిని గెలిపించుకుంటామని వాళ్ళు హామీ అయితే ఇవ్వడం జరిగింది. అంటే దీన్ని బట్టి చూస్తే కనిగిరి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి దద్దాల నారాయణపై ఉన్నటువంటి ఆలోచనలు, విభేదాలు విడనాడి గెలుపు కోసం కాలుకు బల్బం కట్టుకొని ఇంటింటి ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు పేర్కొనడం కొంత వైసీపీ శ్రేణుల్లో ఒక ఆనందోత్సవాలు అనేది పెళ్లిబిగుతున్నాయి. దీంతో ప్రత్యర్థి పార్టీల్లో శిబిరంలో కూడా కొంత కలవరపాటు అనేది మొదలైనట్టు రాజకీయ నిపుణులు మరియు వైసీపీ వర్గాలు, రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి విషయం. ఇప్పుడు వైసీపీలో బుర్రా మధుసూదన్ యాదవ్ వర్గం, అలాగే కదిరి బాబురావు వర్గంతో పాటు రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ చింతలసిరు సత్యనారాయణ రెడ్డి వర్గం కూడా ఆల్రెడీ ఇంతకుముందే తోడైంది. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి చెవిరెడ్డితో కలిసి ఈ మొత్తం ఈ టీమ్గా ఉండి వైసీపీ గెలుపు కోసం, ఆధిక్యం కోసం ఈ నియోజకవర్గంలో పనిచేయడం పట్ల వైసీపీ శ్రేణులైతే ఒక మురిసిపోతున్నారని చెప్పొచ్చు. ఇక బలంగా వీళ్ళంతా కూడా బలంగా ప్రజల్లోకి వెళ్తే గెలుపు దాదాపు తథ్యమనేటువంటి భావన కూడా కనిగిరి నియోజకవర్గంలో వ్యక్తమవుతుంది. అలాగే ఒంగోలు ఎంపీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా
కనిగిరి నియోజకవర్గంలో 6 మండలాల్లో నిర్వహించినటువంటి ఆత్మీయ సమావేశాలకు విశేష స్పందన, భారీ జనసందోహం కూడా తరలి రావడం. అట్లాగే నిన్న ఆదివారం నాడు జరిగినటువంటి కొనకలమిట్ల దగ్గర జరిగినటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర మీటింగ్ కానీ, కనిగిరి నియోజకవర్గంలో సాగినటువంటి జగన్ బస్సు యాత్రకు కానీ అనూహ్య స్పందన రావడంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, వైసీపీ శ్రేణులు కానీ విశేషంగా కష్టపడ్డాయి, కృషి చేశాయని చెప్పొచ్చు. ఒక విధంగా చూస్తే ఈ బస్సు యాత్ర కూడా సక్సెస్ అయిందని చెప్పొచ్చు. దీన్ని బట్టి చూస్తే ఈ మొత్తానికి కూడా వైసీపీ కనిగిరి నియోజకవర్గంలో పుంజుకోవడానికి బాగా కారణం ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. దీంట్లో ఆయన సక్సెస్ అయ్యారనేటువంటి విషయాన్ని చెప్పొచ్చు. దీంతో వైసీపీ శ్రేణుల్లో గెలుపు ధీమా అనేది మరింత రెట్టింపు అయ్యాయని సంబంధిత వైసీపీ శ్రేణులు, రాజకీయ విశ్లేషకులు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఏది ఏమైనా కనిగిరి నియోజకవర్గంలో నిన్న మొన్నటిదాకా అసమ్మతిగా ఉన్నటువంటి బుర్రా మధుసూదన్ యాదవ్ వర్గం, కదిరిబాబురావు వర్గం ఏకమై ఈ చెవిరెడ్డి భాస్కర్తో కలిసి ఈ వైసీపీ పనిచేయడం పట్ల వైసీపీ శ్రేణుల్లో ఆనందోత్సవాలు, గెలుపు ధీమాలు బాగా రెట్టింపయ్యాయని చెప్పొచ్చు. మరి రాబోయే కాలంలో వీరి కలయిక ఏ విధంగా పనిచేస్తుందో అనేటువంటి అంశాన్ని కూడా చూద్దాం. అప్పటిదాకా వేచి చూద్దాం.